ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి శివాలయం వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ధన్వంతరి ఆయుర్వేదం వైద్యశాలలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది శివాలయం వీధిలో ప్రత్యేకంగా వివిధ ప్రతిమలతో వినాయకుడు పట్టణ ప్రజలకు దర్శనం కల్పిస్తారు. ఈ ఏడాది భక్త బృందం ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో వినాయకుని ప్రతిమని ఏర్పాటు చేశారు. వెంకటగిరి నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి వినాయకుడిని దర్శించుకుంటున్నారు. పట్టణ బజారు వీధిలో వరసిద్ధి వినాయక బృందం గత 33 ఏళ్ల నుంచి వివిధ వినాయక ప్రతిమలు ప్రజలకు దర్శనం కల్పిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి గుడి ప్రాంగణంలో రాజాగారి ఆశీస్సులతో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఇది మాకు 33వ సంవత్సరం. ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో మా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. పోయినసారి చంద్రయాన్ వినాయకుడుగా, అంతకుముందు మత్స్య వినాయకుడు, తర్వాత అనంత పద్మనాభ స్వామి గెటప్లో, మళ్ళా వెంకటగిరికి ఫేమస్ అయిన మన చేనేత మగ్గ వినాయకుడు, ఇలా అనేక వివిధ రూపాల్లో స్వామివారిని మేము ప్రతిష్ఠిస్తున్నాము. ఇందులో భాగంగా మా కాశీపేట యూత్ చాలా కష్టపడి అందరి మాదిరి బొమ్మ తెచ్చి పెట్టకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక వారం ముందు నుంచి ప్లాన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు మొత్తం రెడీ చేయడం జరుగుతుంది. అలాగే మా వెంకటగిరి గ్రామ ప్రజలు కూడా ప్రతి సంవత్సరం వచ్చి మాకు వాళ్ళ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఆశీర్వదించి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొంది ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేటట్టు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాకు ఇదే విధంగా ప్రజలు సహకారం అందించాలని మా శివాలయం ఇది శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.